హాయ్ ఫ్రెండ్స్, ఇది F&D బ్లూటూత్ స్పీకర్. ఇది మనకి F&D వాళ్ళు రివ్యూ యూనిట్ కింద అయితే పంపించారు. సో ఇక్కడ కనుక చూసుకుంటే మనకి F&D అని చెప్పి ఉంది. ఇక్కడ మనకి W19 అని ఉంది. ఇది మోడల్ నెంబర్ అనమాట. బ్లూటూత్ స్పీకర్ అని చెప్పేసి ఇక్కడైతే రాసింది. బాక్స్ చూస్తే చాలా పెద్దగా అయితే ఉంది. వెయిట్ కూడా మనకి 1.5 kg వరకు మనకి బాక్స్ వెయిట్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే మనకి లోపల స్పీకర్ ఏ రకంగా ఉంటుంది అనేది పిక్చర్ అయితే ఉంది. ఇటు పక్కన చూస్తే ఏం లేదు, కార్డ్ బోర్డ్ కనిపిస్తుంది. సో ఇటు కనుక చూస్తే కొన్ని సింబల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ బ్లూటూత్ వర్షన్ వచ్చేసరికి 4.2 అని ఉంది. మనకి మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు, అలాగే మనం మ్యూజిక్ ప్లే చేయొచ్చు అని ఉంది. మనం ఫోన్ కాల్స్ ని కూడా అటెంప్ట్ చేయొచ్చు. బ్యాటరీ 3000 mAh బ్యాటరీ వరకు ఇస్తారనమాట. FM రేడియో కూడా మనకి ఇందులో అయితే ఉంటుంది. ఇంక్రెడిబుల్ సౌండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ నౌ అంటున్నారు. సో చూద్దాం, మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం. అంత ఇంక్రెడిబుల్ గా ఈ సౌండ్ ఏముంది అనేది కూడా తెలుస్తుంది. సో ఇటు పక్కన చూసినట్టయితే ఇక్కడ మరి కొన్ని స్పెక్స్ అయితే మెన్షన్ చేసి ఉన్నాయి. ఇక్కడ మనకి ఫీచర్స్ అలాగే వచ్చరికి స్పెసిఫికేషన్స్ అని చెప్పేసి అయితే రాసింది. సో ఫీచర్స్ కనుక చూసుకుంటే బ్లూటూత్ 4.2 అంటున్నారు. 2.5 ఇంచెస్ ఫుల్ రేంజ్ స్పీకర్ అంట. హై కెపాసిటీ రీచార్జబుల్ బ్యాటరీ ఇన్సైడ్ అని చెప్పి ఉంది. తర్వాత డైరెక్ట్లీ యాక్సెస్ USB అండ్ TF కార్డ్, పోర్టబుల్ స్టీరియో డిజైన్. సో FM రేడియో స్పెసిఫికేషన్స్ కనుక చూస్తే ఇక్కడ మనకి 5 volts 1 ampere వరకు మనకి ఇది ఛార్జింగ్ అయితే తీసుకుంటున్నట్టుంది. ఇంకా బ్యాటరీ చూసుకుంటే 3000 mAh బ్యాటరీ. మోడల్ నెంబర్ చూసుకుంటే W19. స్పీకర్ అవుట్పుట్ పవర్ కనుక చూసుకున్నట్లయితే 6 watts ప్లస్ 6 watts అన్నారు. అంటే మనకి డ్యూయల్ స్పీకర్ అయితే ఉండొచ్చు. అంటే మనం టోటల్ గా అవుట్పుట్ చూసుకుంటే 12 watts అవుట్పుట్ అయితే రావచ్చు. సో ఇంకా ఇక్కడ చూస్తే డైమెన్షన్ అయితే ఉంది, మనకి వెడల్పు ఎంత అలాగే హైట్ ఎంత అనేది. సో ఇంకా బాటమ్ లో కనుక చూస్తే ఇక్కడ వచ్చేసరికి మనకి MRP ప్రైస్ అయితే కనిపిస్తుంది. MRP ప్రైస్ చూసుకుంటే 2990 రూపాయలు అని చెప్పింది. సో ఇదే ప్రైస్ కి అయితే వీళ్ళు అమ్ముతున్నట్టున్నారు. సో నాకు కూడా మెయిల్ లో అదే ప్రైస్ అయితే మెన్షన్ చేశారు. ఇక ఆలస్యం చేయకుండా సీల్ బ్రేక్ చేసి లోపల కంటెంట్ ఏముందని చూద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి మనకి సీల్ అయితే ఉంది. సో 4 సైడ్ మనకి సీల్ అయితే ఇచ్చారు. ఓకే, సో ఇటు పక్కన కూడా సీల్ ఉంది. సో ఓపెన్ చేసిన తర్వాత మన బాక్స్ అయితే ఈ విధంగా కార్డ్బోర్డ్ కనిపిస్తుంది. బాక్స్ మీద అయితే ఎటువంటి బ్రాండింగ్ కానీ ఏమీ మెన్షన్ చేసలేదు. సో ఇది ఇక్కడ నుంచి ఓపెన్ చేయాలనుకున్నాను. సో ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మీరు యూజర్ మాన్యువల్ బుక్ అయితే ఒకటి ఉంది. సో ఇక్కడ అంతే, ఇది తీసి పక్కన పెడదాం. సో తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకు ఒక కేబుల్ అయితే కనిపిస్తుంది. కేబుల్ ఏంటిది ఇది? సో చూస్తే ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక ఆక్స్ కేబుల్ అయితే ఇచ్చారు, అలాగే ఒక మైక్రో USB కేబుల్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే మనకి స్ట్రాప్ అయితే ఉంది. సో ఇది మనకి రెగ్జిన్ స్ట్రాప్, లెదర్ స్ట్రాప్ అయితే కాదు అది. ఇంకా ఇక్కడ మనకి బ్లూటూత్ స్పీకర్ అయితే ఉంది. స్పీకర్ బయట తీద్దాం. సో స్పీకర్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే ఉంది. సో స్పీకర్ వెయిట్ వచ్చేసరికి మనకి 1 kg అబోవ్ అయితే ఉంటుంది. సో వాళ్ళ బాక్స్ మీద కూడా మెన్షన్ చేశారు. ఎస్, సో ఇది స్పీకర్ వచ్చేసరికి మనకి చూడడానికి అయితే ఈ విధంగా అయితే ఉంది, మీరు చూడొచ్చు. సో ఇది వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ అనుకుంటా. ఇక్కడ మనకి పోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో పోర్ట్స్ కూడా చూసుకుంటే మనకి SD కార్డ్ స్లాట్, USB పోర్ట్, ఆక్స్ పోర్ట్, మైక్రో USB పోర్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం ఛార్జ్ అయితే చేసుకోవాలి. ఇది మనకి ఏంటంటే మొబైల్ కనెక్ట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. సో మన దగ్గర వీళ్ళు ఆల్రెడీ ఆక్స్ కేబుల్ అయితే ఇచ్చారు కదా, ఇందులో పెట్టి మన మొబైల్లో 3.5mm ఆడియో జాక్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనం USB అయితే పెన్ డ్రైవ్ పెట్టుకుని మనం సాంగ్స్ అయితే వినొచ్చు. ఈ చివరి వచ్చేసరికి మనకి SD కార్డ్ పోర్ట్ అయితే ఇచ్చారు. SD కార్డ్ కూడా మనం పెట్టి సాంగ్స్ అయితే వినొచ్చారు. ఇంకా ఇటు పక్కనగా చూసినట్టయితే ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక వీల్ లాగా ఇచ్చారు. ఇది మనకి జస్ట్ ఇది ఏ స్ట్రాప్ ఉందో, సో స్ట్రాప్ ని పెట్టుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. దీని తర్వాత స్ట్రాప్ పెట్టి చూపిస్తాను. సో ఇటు పక్కన కూడా మరో వీల్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే ఒక వీల్ ఉంది, ఇటు పక్కన చూస్తే మరో వీల్ అయితే ఉంది. ఇంకా టాప్ లో కనుక చూసినట్టయితే ఇక్కడ వచ్చేసరికి మనకి కొన్ని బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో పవర్ బటన్, మెనూ బటన్, ప్లే అండ్ పాజ్, వాల్యూమ్ మైనస్, వాల్యూమ్ ప్లస్. సో ఈ బటన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసరికి 3 లైట్స్ అయితే ఉన్నాయి. సో ఈ మూడిట్లో ఒకటి వచ్చేసరికి ఇక్కడ బ్లూటూత్ సింబల్ వేసి ఉంది, అంటే మన బ్లూటూత్ కనెక్ట్ అయితే ఈ లైట్ అయితే వెలుగుతుంది అనుకుంటా. సో ఇది వచ్చేసరికి బ్యాటరీ ఇండికేషన్ లైట్, మనకు బ్యాటరీ లో అయితే చూపిస్తుందేమో, మనం ఛార్జ్ పెట్టినా అదే చూపించవచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి మైక్ ఓల్ ఇది. సో ఇంకోటి వచ్చేసరికి ఇవన్నీ మనకి ఇక్కడైతే కనిపిస్తున్నాయి. సో ఇంకా ఇక్కడ చూస్తే మనకి F&D బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇదంతా గ్రిల్లే. సో ఈ గ్రిల్ కూడా మనకు వచ్చేసరికి మెటల్ అనుకుంటే, ఇది మెటలే, ప్లాస్టిక్ అయితే కాదు. సో మెటల్ గ్రిల్లే మనకి స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇటు పక్కన చూస్తే ప్లాస్టిక్ ఇచ్చారు. ఇది ప్లాస్టిక్, ఇది తెలిసిపోతుంది. సో 1 సైడ్ ప్లాస్టిక్ గ్రిల్, ఇంకో సెకండ్ సైడ్ వచ్చేసరికి మెటల్ ఇచ్చారు. ఇక బాటమ్ లో కనుక చూస్తే ఇక్కడ వచ్చేసరికి
2 కుషన్స్ అయితే ఉన్నాయి మనకి టేబుల్ మీద కానీ లేకపోతే ఫ్లోర్ మీద కానీ పెట్టినప్పుడు ప్రెస్సింగ్ కి. సో ఇక్కడ మోడల్ నెంబర్ 5 volts 1 ampere. సో ఇవే రాసున్నాయి, బాక్స్ మీద ఉన్నాయి. ఇంకా టోటల్ గా చూసుకుంటే మనకి ఓవరాల్ గా మనకి స్పీకర్ అయితే ఇలా ఉంది. ప్రస్తుతానికి చూడడానికి స్పీకర్ ఆకర్షణీయంగా ఉంది, కాకపోతే సైజ్ అయితే చాలా పెద్దది అయితే అనిపిస్తుంది. సో మీరు మామూలుగా మొబైల్ సైజ్ తో కంపేర్ చేసి చూస్తే సో ఈ సైజ్ అయితే ఉంది. సో ఇప్పుడు స్ట్రాప్ పెట్టి చూద్దాం. స్ట్రాప్ పెట్టుతాను, స్ట్రాప్ పెడితే ఎలా ఉంటుంది అనేది. సో ఓల్డ్ రేడియో లుక్ వస్తుంది అనుకుంటా. సో స్ట్రాప్ పెడితే మనకి లుక్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది, మీరు చూడొచ్చు హ్యాండిలింగ్కి. సో స్ట్రాంగ్గానే ఉంది, ఊడిపోద్ది పడిపోద్ది అన్న భయం అయితే లేదు, స్ట్రాంగ్గానే పట్టుకుంది. సో ఇప్పుడు మనం ఆన్ చేద్దాం. ఆన్ చేయాలంటే మనకి ఇక్కడ పవర్ బటన్ అయితే కనిపిస్తుందిగా, ఇది ప్రెస్ చేద్దాం. ఓకే, ఆన్ అయింది. పేరింగ్ అయితే అడుగుతున్నట్టుంది, మీరు ఇక్కడ చూడొచ్చు లైట్ అయితే బ్లింక్ అవుతుంది. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న మొబైల్తో దీన్ని పేర్ చేద్దాం. సో పేర్ అయితే అయిపోయింది. క్లోజ్, వాల్యూమ్. సరే ఏమైనా సాంగ్ ప్లే చేసి చూద్దాం. తెరిసాను నువ్వు వచ్చే దారుల్లో చిమ్మటి చీకటి కమ్మటి సంగటి ఎర్రగా కుంపటి ఎచ్చగా దుప్పటి కొమ్మలో సక్కటి కోలే ఒక్కటి కొమ్మలో ఏ కోనలో కూలినాడు FM రేడియో వస్తుంది అని చూద్దాం. ఓకే, ఇదే FM. సో FM రేడియో మా ఇంట్లోకి అయితే రావట్లేదు. సరే ఒక కాల్ చేసి చూద్దాం. వెల్కమ్ టు జియో. తెలుగు కోసం 1 నొక్కండి. టు కంటిన్యూ ఇన్ ఇంగ్లీష్ ప్రెస్ 2. హిందీ के लिए 3 दबाएं. సో ఓవరాల్ గా చెప్పాలనుకుంటే మనకు వాల్యూమ్ వచ్చేసరికి చాలా పీక్ లెవెల్లో అయితే వాల్యూమ్ అయితే వస్తుంది. అలాగే మనకి సైజ్ కూడా చాలా హెవీ సైజ్ అయితే ఉంది, పెద్దదే ఉంది. మనకి ఇది నెట్ వెయిట్ అంటే మనకి ఇది వెయిట్ వచ్చేసరికి 1 kg అబోవ్ అయితే మనకి వెయిట్ అయితే ఉంటుంది. సో మనకి లుక్ బాగుంది, క్వాలిటీ బాగుంది, అవుట్పుట్ అదిరిపోయింది, బీట్ కూడా చాలా బాగా అయితే వస్తుంది. సో బట్ వచ్చేసరికి ప్రైజే కొంచెం తగ్గించాల్సింది, ఎందుకంటే మార్కెట్లో చూసుకుంటే వేరే బ్రాండ్లు కూడా పోటీలో అయితే ఉన్నాయి. సో రాగా కూడా ఒక అయితే తీసుకొచ్చింది. సో వాటితో కంపేర్ చేసి చూస్తే ఇంకొక 500 రూపాయలు అయితే తగ్గించుంటే బాగుండేది అనిపిస్తుంది. వీళ్ళది మరొకటి ఉంది, స్పీకర్ వచ్చేసరికి W17 అనుకుంటుంది. అది లుక్ పరంగా చూసుకుంటే దీని మీద కొంచెం బెటర్ లుక్ అయితే అనిపిస్తుంది అనమాట, కొంచెం స్టైలిష్ గా అయితే అనిపిస్తుంది. కొంచెం మనకి ఓల్డ్ లుక్ ఉంది, అంటే క్లాసికల్ లుక్ అయితే మనకి ఇది కనిపిస్తుంది అని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా చెప్పాలంటే మీరు ఎక్కడైనా పిక్నిక్ స్పాట్ కి వెళ్ళాలి అనుకుంటే అక్కడ కూడా మనకి ఇది సౌండ్ అయితే కవర్ చేయగలదని చెప్పొచ్చు. సో ఈ వీడియో ద్వారా F&D W19 బ్లూటూత్ స్పీకర్ చూసి ఏ రకంగా ఉంది మనకి అనేది తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరా. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.